నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నాగార్జున సాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద 585 అడుగులకు చేరిన నీటి మట్టం. పొన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయం. నకిలీ పత్రాలతో పేదల భూముల దోపిడీ, సిఐడి విచారణ. ఒడిశా వ్యర్థాలతో శ్రీకాకుళం జిల్లా వాసులకు ఇక్కట్లు. భూగర్భ జలాలు కలుషితమై అనారోగ్యం బారిన ప్రజలు. మరికొన్ని రోజులు భారత్లోనే బంగ్లా మాజీ ప్రధాని హసీనా కుమార్తెను కలిసిన తర్వాత లండన్ పయనం. ఇజ్రాయెల్పై ఏ క్షణమైనా ఇరాన్ దాడి చేసే అవకాశం. సర్వసన్నద్ధంగా ఉన్నామన్న నెతన్యాహు. రాష్ట్రంలో రాజకీయ రౌడీయిజాన్ని అణిచివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లు, ఎస్పీలకు తేల్చి చెప్పారు. అసమర్థ ప్రభుత్వమని అనిపించుకోవడానికి తాను సిద్ధంగా లేనన్న సీఎం గత 5 ఏళ్లలో పోలీసులు తప్పుడు కేసులకే పరిమితమయ్యారని స్పష్టం చేశారు. సీసీ కెమెరాల డేటాను గత ప్రభుత్వం వినియోగించుకోలేదని, పోలీసులకు అందుబాటులో లేకుండా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎలాంటి రాజకీయ కక్ష సాధింపులకి వెళ్లబోమన్న సీఎం తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టబోమని పునరుద్ఘాటించారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తొలుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనేక అంశాలతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఎలా పనిచేస్తుందో వివరించారు. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కృత్రిమ మేధ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థను తీసుకొస్తామని, ఈ పహారా పేరిట గస్తీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రోడ్ సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. డేటా అనలిటిక్స్ ద్వారా నేర నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి, డ్రగ్స్ కట్టడి కోసం సిద్ధం చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక గురించి వివరించారు. ఈ సందర్భంగా గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన 14,000 సీసీ కెమెరాలు పనిచేయట్లేదని చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని, సమాచారమంతా పై డేటా సెంటర్లో నిక్షిప్తమై ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో వాటిని ఒక్కసారి కూడా వినియోగించుకోలేదని చెప్పారు. ఏదైతే 5 సంవత్సరాల కంటే ముందు తీసుకున్నటువంటి 14,000, 15,000 కెమెరాలు 100 కోట్ల రూపాయలు పే చేసి అవి పై డేటాలో డేటా వస్తా ఉంది. దీనికి కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ పెట్టాం, జిల్లాలో కంట్రోల్ రూమ్ కట్టాం, ఎక్కడ వేసిన అక్కడ వదిలిపెట్టారు. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్లు, జిల్లాకు పోవాల్సిన సాఫ్ట్వేర్లు అక్కడ పంపించకుండా పై డేటా సెంటర్ లో పెట్టారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ డేటా అంతా ఎస్పీ, కలెక్టర్ మీరు యూజ్ చేసుకుని సెంట్రల్ దీనికి కూడా సర్వర్ కి ఇంటిగ్రేట్ చేస్తే ఏది కావాలన్నా సర్వీస్ చేయాలనేది ఆ రోజు వెళ్ళాం. ఎవడు తప్పు చేసినా విత్ ఇన్ ఎనీ టైం డిటెక్ట్ చేసే సిస్టమ్ తీసుకొచ్చాం. కానీ దాన్ని ఉపయోగించుకోకుండా పోవడం చాలా బాధేస్తుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్ లో ఎవరు కూడా డీజీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితులు లేరు. తప్పుడు కేసులు పెట్టడానికి ఎంత ఉత్సాహం చూపించారో రైట్ క్రిమినల్స్ పట్టుకోవడానికి మర్చిపోయాం మనం అందరం. డోంట్ మిస్టేక్ మీ. కొంచెం ఇది హార్ష్ గా అనిపిస్తుంది, ఇది సత్యం. తొందరలోనే నేను డిపార్ట్మెంట్ తో క్లారిటీ తీసుకుని యూజర్స్ పోలీస్ వీక్ ఏమేం కావాలి, లేకపోతే రెవెన్యూ ఏమేం కావాలి, అదే మరిగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏమేం కావాలని మీరు చెప్తే ప్రపంచం మొత్తం యూజర్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ తెప్పిస్తాం. ఒకవేళ లేకపోతే దాన్ని ఇన్నోవేట్ చేసుకుంటూ ముందుకు పోదాం. గత వైసీపీ ప్రభుత్వం అనేక అరాచకాలు చేసి వాటిని అప్పటి ప్రతిపక్షాలపై నెట్టేసిందని చెప్పిన సీఎం వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావించారు. క్రిమినల్స్ చేసే పని వాళ్ళు క్రైమ్ చేసి వేరే వాళ్ళ మీద వేస్తారు. సేమ్ థింగ్ 2019 బిఫోర్ ఎలక్షన్స్ వివేకానందరెడ్డి మర్డర్. ఫస్ట్ మర్డర్ జరిగింది, సాక్షి టీవీలో వస్తుంది, గుండెపోటుతో చనిపోయాడని. సాయంత్రం వరకు ఎవరు వీళ్ళు రారు. రూమ్ అంతా రక్తం, బెడ్రూమ్ అంతా రక్తం. అయినా కూడా ఆ కేసుని గుండెపోటుని చెప్పే ధైర్యం వచ్చిందంటే సాయంత్రానికి మార్చేసి మా తండ్రి లేడు, చిన్నాను కూడా చంపేశారు, నేను అనాథనైపోయానని ఒక సింపతి కార్డు పే చేయడం. నెక్స్ట్ డే కోర్టు పోయి ఈ ఇష్యూ మాట్లాడకూడదని క్యాగ్ ఆర్డర్ తేవడం. తెచ్చిన తర్వాత అధికారం వస్తానే సిబిఐ అవసరం లేదని ముందు అడిగిన తర్వాత మళ్ళా వద్దని చెప్పి అడ్డం పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి సిబిఐ ఆఫీసర్ ని అరెస్ట్ వారెంట్ ఇవ్వడం. యూ కెనాట్ ఇమాజిన్ ఆల్ దిస్ థింగ్స్. నెక్స్ట్ డే పేపర్ లో నేను చంపేశానని, నారాసుర రక్త చరిత్ర అని పేపర్లు రాయడం. క్రిమినల్స్ మిస్లీడ్ చేయడం అంటే ఎట్టుంటుందో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం నాయకుడు ఓ సీఐ చొక్కా పట్టుకుని లాగినట్లు సాక్షి టీవీలో తప్పుడు ప్రచారం చేశారన్న చంద్రబాబు ఇలాంటి ఫేక్ ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీలకు సూచించారు. జగన్ చేస్తున్న రాజకీయ హత్యల ఆరోపణలపై మరోసారి ఖండించారు.
ఒక పోల్ ఎస్ఐ. ఆ ఎస్ఐ వీళ్ళు వాళ్ళు గొడవ పడ్డారు, ఛాలెంజ్ చేసుకుని తెలుగుదేశం ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్. నేను వెళ్తాను, నేను ఆర్గ్యూ చేస్తానని చెప్పి అతను అంటున్నాడు. సాక్షి టీవీలో ఇది మీరు చూడండి, సాక్షి టీవీలో వస్తుంది. చొక్కా పట్టుకొని వదలండి 36 మంది చంపేశారని ఢిల్లీ ధర్నా చేస్తారు. పేర్లు ఇమ్మంటే ఎఫ్ఐఆర్ ఇమ్మంటే ఇవ్వరు. ఇది నేను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయ ముసుగులో నేరాలు చేసి తిరిగి మన మీద వేసే పరిస్థితి వచ్చినప్పుడు ఆ ముసుగు తీయవలసిన బాధ్యత మన మీద ఉంది. 5 సంవత్సరాల్లో చేసిన తప్పులు వెలికితీసి పనిష్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా తప్పు చేసినా వాళ్ళకు కూడా ఆ పరిస్థితి వస్తుంది. ఎవరు చేయక్కర, చట్టాన్ని ఎవరు కూడా చేతలేక తీసుకోకుండా చట్ట ప్రకారం తప్పులు చేసిన శిక్షిస్తామనేది నా సిద్ధాంతం. దానికి అబైడ్ అవుతాం. గంజాయి మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిందేనని ముఖ్యమంత్రి ఎస్పీలకు స్పష్టం చేశారు. హాట్స్పాట్స్ ఆఫ్ ప్రొడక్షన్, హాట్స్పాట్స్ ఆఫ్ కన్జంప్షన్, ఈ రెండు కూడా బ్రేక్ చేయాలి. ఏదైతే ఏజెన్సీ ఏరియాలో గానీ ఇప్పుడు ఇండ్ల దగ్గర కూడా ప్రొడక్షన్ చేసే పరిస్థితికి వచ్చారు భయం లేకుండా. దీన్ని ఒక క్యాంపెయిన్ మోడ్ గా తీసుకోవాలి. నేను ఆ డ్రోన్స్ కూడా డీజీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. డ్రోన్స్ లో గంజాయి పంటని ఐడెంటిఫై చేసే లెన్సెస్ గా ఉంటే పెట్టి లోకల్ గా ఎక్కడ కూడా ఫస్ట్ ప్రొడక్షన్ ని కంట్రోల్ చేయాలి. ఈ నెట్వర్క్ కూడా ఒక సీక్రెట్ సర్వీస్ మరిగా తయారైంది. ఒరిజినల్ గా చేసేవాడు రాడు. కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఎక్కడ ప్రొడక్షన్ మనకు తెలుసు. మన బౌండరీస్ లో గానీ ప్రొడక్షన్ జరగకపోతే బయట నుంచి వచ్చేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఫస్ట్ మన దృష్టి అంతా ప్రొడక్షన్ ని కంట్రోల్ చేయాలి. రాష్ట్ర పురోగాభివృద్ధికి శాంతి భద్రతలు చాలా కీలకమన్న సీఎం ఎలాంటి హింసకు తావు లేకుండా చూడాలని ఎస్పీలను ఆదేశించారు. ఎవరు నేరానికి పాల్పడినా సాంకేతిక ఆధారాలతో ఆ నేరాన్ని నిరూపించి బాధ్యులకు శిక్ష పడేలా చెయ్యాలన్నారు. అప్పుడే శాంతి భద్రతలు నియంత్రణలోకి వస్తాయని దిశానిర్దేశం చేశారు. 2 నెలలుగా నేను చూస్తున్నా. గంజాయి ఒక పక్క, ఆడవాళ్లపైన సైబర్ క్రైమ్ ఒక పక్క, ఆడవాళ్లపైన దౌర్జన్యాలు ఒక పక్క. ఇవి ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు. వీ హావ్ టు కంట్రోల్ లా అండ్ ఆర్డర్. వన్ ఆఫ్ ది బెస్ట్. ఈ స్టేట్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కరెక్ట్ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసి ఒకరిద్దరిని పనిష్ చేస్తే లా అండ్ ఆర్డర్ ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది. దీనికి 2 మార్గాలు. ఒకటి ఎడ్యుకేట్ చేయడం, రెండోది ఫర్మ్ గా డెమాన్స్ట్రేటివ్ యాక్షన్ తీసుకోవడం. 3వ మార్గం లేదు దీనికి. నేను ఎక్కడ రాజకీయ విక్టిమైజేషన్ పోను. తప్పులు చేసిన వదిలిపెట్టి తద్వారా ఇన్ఎఫిషియన్సీ మాత్రం నిరూపించుకోవడానికి సిద్ధంగా లేము. ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చే వ్యర్థాలతో సరిహద్దు శ్రీకాకుళం జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాకు ఆనుకుని ఉన్న సరిహద్దు ప్రాంతం పర్లాకిమిడి మున్సిపాలిటీ నుంచి రోజు భారీగా ప్లాస్టిక్, మెడికల్ వ్యర్థాలు కాలువల ద్వారా గ్రామస్తుల పొలాల్లోకి చేరుతున్నాయి. ఫలితంగా పంట పొలాలు ప్లాస్టిక్ మయంగా మారి భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఏళ్ల నుంచి వేధిస్తున్న సమస్యకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టాలంటూ గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిమిడి జిల్లా కేంద్రానికి సమీపంలో పాతపట్నం, కె గోపాలపురం, హెచ్ గోపాలపురం గ్రామాలు ఉన్నాయి. పర్లాకిమిడి మున్సిపాలిటీలోని ఆసుపత్రి వ్యర్థాలు, నివాసాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలు, జంతువుల కళేబరాల్ని కాలువ ద్వారా దిగువ ప్రాంతాల్లోకి విడిచిపెడుతున్నారు. మొదట్లో దీన్ని ఎవ్వరూ అంతగా పట్టించుకోకపోవడంతో ఆ వ్యర్థాల సంఖ్య ప్రస్తుతం టన్నుల్లో పెరిగి సమీప గ్రామాలు కాలుష్య కారకాలుగా మారాయి. దాదాపు 15 ఏళ్ల నుంచి ఈ సమస్యను ఆంధ్ర సరిహద్దు ప్రాంత అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెట్టేశారు. ప్రస్తుతం దాదాపు 70 ఎకరాల్లోకి మురుగునీరు, ప్లాస్టిక్ వ్యర్థాలు చేరడంతో పొలాలు నిరుపయోగంగా మారాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఒడిశా ఆసుపత్రుల నుంచి వచ్చే వ్యర్థాలు సరిహద్దు గ్రామాల్లోని భూగర్భ జలాల్లో కలిసి విషతుల్యం అవడంతో స్థానికుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఫలితంగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య సంబంధ పరికరాలు, ఇంజెక్షన్లు, సీసాలు వంటివి పొలాల్లోకి చేరడంతో రైతులు గాయాల పాలవుతున్నారని చెబుతున్నారు. వర్షాకాలంలో అయితే ప్రత్యక్ష నరకం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్ల నుంచి ఈ పరిస్థితి మరింత పెరిగిందని, గత పాలకుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ సమస్యకు ఓ పరిష్కారం చూపి గ్రామస్తుల ఆరోగ్యం కాపాడాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమస్యకు ఒక నిర్దిష్టమైనటువంటి పరిష్కారం అయితే మాకు ఎవరూ చూపించడం లేదు. వారు రాత్రి టైంలోన
కాలువలోన ఆ వ్యర్థాలు హాస్పిటల్ వ్యర్థాలు అన్నీ వేసినందువలన తెల్లవారి మున్సిపాలిటీ వారు వాటర్ ఏమొచ్చి ఈ కాలువ గుండా విడిచిపెట్టడం వలన ఆ చెత్త చెదరం మొత్తం వచ్చి మా పంట పొలాలు మరియు మా గ్రామం తాలూకు రోడ్డు పరిసర ప్రాంతాలు కలుషితం చేయడం వలన అనేక రకాలైనటువంటి రోగాల బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నాం. మా సమస్యకు సరైనటువంటి పరిష్కారం చూపిస్తారని మిక్కిలి వినయపూర్వకంగా మా గ్రామాల తరపున నేను విన్నవించుకుంటూ ఉన్నాను. ఇంచుమించు 15 సంవత్సరాల నుండి ఈ నరకం మేము చూస్తాం. నరకం అంతే అటువంటి నరకం కాదు. వర్షం పడ్డాదంటే మొత్తము పర్లాకి చెత్త చెదారం వచ్చి ఈ చిన్న రోడ్డు పక్కన ఈ రోడ్డు ఎక్కిపోయి ఈ రోడ్లు వెళ్ళి బళ్ళు వెళ్ళవు, మనుషులు వెళ్ళరు. ఎవరికి హఠాత్తుగా ఒక డెలివరీ పేషెంట్ అయినా మరి జడ్డీ కట్టి మోసుకెళ్ళడం కానీ ఒక బండి మీద పడిపోయి తీసుకెళ్తామంటే అవకాశం లేకపోతుంది. అంత నరకం పడిపోతాము. ఇప్పటికైనా మరి ఎందరు వచ్చి ఇచ్చేస్తాను, దయించి ఈ బాధ నుండి మాకు తప్పిస్తానేసి మరి కోరుతున్నాం. ఆంధ్ర అనేసి వరుస అనేసి ఆంధ్ర, కానీ ఎవరు పట్టించుకోరు. ఎన్ని ఆవులు వచ్చినా ఎన్ని మేకలు వచ్చినా ఒక్కొక్కలైనా ఏవైనా పడిపోక తప్పదు. కానీ ఎవరు క్లియర్ చేసేవారు ఎవరు కనిపించడం లేదు ఇప్పుడు వరకు. ఈ 2 గ్రామాలు ఉన్నాయి, ఎంతో చచ్చిపోవడం ఎంత రకమై ఉంది. కానీ ఏ నాయకుడు పట్టించుకోవడం ఓట్లోపడే వస్తుంటారు. తర్వాత మరి ఎక్కడ ఎట్టు ఉన్నామో చచ్చినామో బతికినామో తెలియదు. ఏం జరుగుతున్నాయి, ఎన్ని పశువులు చేస్తుంటారు, ఎందరో మనుషులు చేస్తుంటారు అంది ఒక నాయకుడు పట్టించుకోవడం లేదు. మీ దయ ఉంచి మాకు కాసి కాపాడి మీరు చాలా ఇంప్రూవ్మెంట్గా చేసి చూపించాలని మీకు కోరుతాను. ప్రభుత్వాలు మారిపోతున్నాయి కానీ మా పనులు మాత్రం మారడం లేదు. అందరూ వచ్చి చూస్తున్నారు, చూసి వెళ్ళిపోతున్నారు. దీని పరిస్థితి అనేది సాగు చేస్తామని చెప్తున్నారు కానీ ఎవరు కూడా దానికోసం ఇప్పుడు వరకు పట్టించుకోవడం లేదు. ప్రతి పర్లాకిండ్లోన హాస్పిటల్ సూదులు మొత్తం సీసాలు, సూదులు, ముచ్చి కవర్లు ఒకటి కాదు, అందులో అడుగు పెడితే బయటికి రాలేం. అది పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్లాస్టిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరిపారు. ఒడిశా అధికారులతో పాటు ఆ ప్రాంత ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. చాలా పవిత్రమైన మహేంద్ర నది కాలుష్యంగా మారిపోవడం భరించలేకపోయాము ఇప్పుడు. అందుకోసం దాని మీద మేము మా ప్రభుత్వం మా లోకేష్ గారికి కానీ, ఇప్పుడు మా అచ్చెన్నాయుడు గారికి కానీ, మా ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారికి కానీ మేము తెలియపరిచాం ఈ విషయం చాలాసార్లు. ఇప్పుడు కూడా తెలియపరిచాం కూడా. మొన్న కూడా నేను అసెంబ్లీలో చెప్పడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనే ఆయన చెప్పడం అయింది. అక్కడ నుంచి మరి ఏ విధమైన పర్లా కమిటీకి అదే ఆదేశాలు వెళ్ళాయో నాకు తెలియదు కానీ వాళ్ళు స్పందించి కూడా వచ్చి ఈరోజు రీసైకిల్ మిషనరీస్ తెప్పించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. నాగార్జున సాగర్ జలాశయం నుంచి కృష్ణమ్మ బిరబిర పరుగులెడుతోంది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరద చేరడంతో 2 ఏళ్ల తర్వాత సాగర్ జలాశయం గేట్లను అధికారులు ఎత్తారు. 2 గేట్లతో మొదలుపెట్టి క్రమంగా ఒక్కొక్కటిగా పెంచుకుంటూ మొత్తం 20 గేట్లు ఎత్తి 1,63,000 క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ గేట్లు ఎత్తడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ జలాశయం 20 క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. ఎగువ నుంచి సాగర్కు సుమారు 3,55,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుండటంతో జలాశయం 20 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి స్పిల్వే ద్వారా 1,96,000 క్యూసెక్కులకు పైగా దిగువకు విడుదల చేశారు. తొలుత కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. దిగువన ఉన్న ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం 3 సార్లు సైరన్ మోగించారు. అనంతరం ఒక్కొక్కటిగా మొత్తం 20 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 584.80 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా 296.85 టీఎంసీలకు చేరుకుందని అధికారులు తెలిపారు. కృష్ణమ్మ పరవళ్లతో నాగార్జున సాగర్ ఆయకట్టు సాగులోకొస్తుందని పరివాహక ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ సోయగాలు చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తున్నారు. పర్యాటకులు భారీగా వస్తుండటంతో ప్రాజెక్టు వద్ద సందడి నెలకొంది. 2 years తర్వాత చూస్తున్నాము వాటర్ ఫ్లో. చాలా హ్యాపీ అనిపిస్తుంది. శ్రీశైలంలో చాలా రద్దీ ఉండడంతో ఇక్కడ ఫస్ట్ డే రావాలి అని లీవ్ పెట్టి మరీ వచ్చాము. చాలా హ్యాపీ అనిపిస్తుంది వాటర్ ఫ్లో ఇదంతా చూస్తుంటే. వ్యూ కూడా చాలా బాగుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు చూసాము, బట్ ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత చూడటం చాలా సంతోషంగా ఉంది. మేము చిన్నప్పుడు చూసాం, మా పిల్లలకి కూడా చూపించడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మరోవైపు సాగర్ నుంచి వస్తున్న వరదతో పల్నాడు జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు.
4 గేట్లెత్తి 26,083 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ఎగువ నుంచి పులిచింతలకు 30,388 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. పులిచింతల పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 3.61 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. నాగార్జున సాగర్ నుంచి వస్తున్న 1,00,000 క్యూసెక్కులకు పైగా నీరు పులిచింతల ప్రాజెక్టుకు చేరుకోనుంది. ప్రాజెక్టులో నీటి నిల్వ లేనప్పటికీ భారీ వరద దృష్ట్యా అధికారులు గేట్లెత్తారు. మరికొన్ని గేట్లు ఎత్తేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు భారీగా ఇన్ఫ్లో ఉంది. వరద ఇంకా కొనసాగే అవకాశం ఉండడంతో ఆ ప్రాజెక్టుల నుంచి పులిచింతలకు నీరు రానుంది. అందుకే అధికారులు ప్రస్తుతం వరదను ప్రకాశం బ్యారేజీలోకి వదిలారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వెంకటాపురం గ్రామంలో వేంచేసి ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయంలో చండీ సహిత మహారుద్రయాగం ఘనంగా నిర్వహించారు. నిట్టెల ఫణిభాస్కర శర్మ ఆధ్వర్యంలో మహారుద్ర, అతిరుద్ర యాగములు జరిగాయి. అతి ప్రాచీనమైన వైదిక క్రతువుల్ని ఘనంగా నిర్వహించారు. రామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. మహారుద్ర యోగం ఖచ్చితంగా ఈ వెంకటాపురం గ్రామంలో జరగడం, అది కూడా అతి పురాతనమైన ఈ శివాలయంలో జరగడం కూడా ఈ ఊరి ప్రజలకి అలాగే ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా చాలా మంచి జరుగుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇలాంటి యాగాలు జనం కోసం చేస్తున్న ఫణీందర్ గారికి మరొక్కసారి పుర ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వెంకటాపురం గ్రామంలో జరిగినటువంటి రుద్రయాగానికి నేను రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన వెంటనే శివుడు నన్ను ఆశీర్వదించి నాకు దండకప్పటి కావాలి అన్నీ చేయడం అనేది నిజంగానే ఎప్పుడో పూర్వజన్మలో చేసుకున్న సుకృతం. మేము ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో త్రయోదశి, చతుర్దశి, అమావాస్య తిథుల యందు ఈ కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థం చేస్తూ ఉంటాం. అయితే ఈసారి ఈ కార్యక్రమం చాలా విశేషంగా జరపబడింది. ముఖ్యంగా ఈ అన్నాభిషేకం కానీ, మంగళచండీ సహిత మహారుద్ర యాగం కానీ ఇవన్నీ కూడా ఏమిటి అంటే లోకక్షేమార్థం మన పుర ప్రజలందరూ కూడా బాగుండాలి. ఈ వెంకటాపురం గ్రామం చక్కగా సుభిక్షంగా పాడి పంటలతోటి ఉండాలి. అలాగే ఈ నియోజకవర్గం, ఈ రాష్ట్రం, ఈ దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి. ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో ఉండాలి. ఎక్కడా కూడా అతివృష్టి, అనావృష్టిలు లేకుండా చక్కగా సస్యశ్యామలంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో స్వామివారికి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయమయ్యాయి. స్థానిక సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత నారాయణస్వామి దేవాలయానికి చెందిన సర్వే నంబర్ 251-1బిలో 25 ఎకరాల భూమి ఉంది. 1998వ సంవత్సరంలో 25 ఎకరాల భూమిని అప్పటి తెదేపా ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించి పట్టాలను పంపిణీ చేసింది. ఆ కాలనీకి మాజీ రెవెన్యూ శాఖ మంత్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరుతో నామకరణం చేశారు. కొంతమంది ఈ భూమికి సంబంధించి నకిలీ పట్టాలు సృష్టించి అవినీతికి పాల్పడ్డారని కాలనీకి చెందిన స్థానికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు విచారణ చేపట్టారు. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. పట్టాల జాబితా, విచారణకు సంబంధించిన ముఖ్య దస్త్రాలు తహసీల్దార్ కార్యాలయంలో ఓ అధికారి ఆధీనంలో ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా తహసీల్దార్ కార్యాలయాన్ని పురపాలక సంఘ కార్యాలయానికి మార్చారు. ఆ సమయంలో ఎన్నికల దస్త్రాల్ని భద్రపరిచేందుకు కొత్త బీరువా కొనకుండా తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న దాన్నే మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. ఆ సమయంలో డీవీసీ కాలనీ, సిఐడి విచారణకు సంబంధించిన కీలక దస్త్రాల్ని రెవెన్యూ అధికారి బయటకు తీసినట్లు చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట పట్టాదారులు కొందరు తమకు డూప్లికేట్ పట్టాలు ఇవ్వమని కోరారు. దీంతో దస్త్రాల కోసం కార్యాలయంలో అధికారులు వెతకటం మొదలుపెట్టారు. రోజులు గడుస్తున్నా వాటి ఆచూకీ లభ్యం కాలేదు. దీనిపై పొన్నూరు ఇన్ఛార్జ్ తహసీల్దార్ ప్రశాంతిని వివరణ కోరగా డీవీసీ కాలనీకి చెందిన కీలక దస్త్రాలు కనిపించని మాట వాస్తవమేనని, ఇందుకు బాధ్యులైన సీనియర్ అసిస్టెంట్ ఆనందరావుకు నోటీసు ఇచ్చామని చెప్పారు. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్లోకి వచ్చిన షేక్ హసీనా మరికొద్ది రోజులు ఇక్కడే ఉంటారని తెలుస్తోంది. భారత్కు వచ్చిన ఆమె ప్రస్తుతం రహస్య ప్రదేశంలో ఉన్నారు. ఢిల్లీలోని తన కుమార్తెను కలిసిన అనంతరం లండన్కు వెళ్లనున్నట్లు సమాచారం. రహస్య ప్రదేశంలో ఉన్న హసీనాను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ కలిశారు. అటు బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఐరాస, అమెరికా తెలిపాయి. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేయడంతో పాటు వెంటనే ఆమె దేశం విడిచి వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి.
ప్రస్తుతం భారత్లో ఉన్న హసీనా మరికొన్ని రోజులు ఇక్కడే ఉండే అవకాశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో రాజీనామా చెయ్యాలంటూ అక్కడి సైన్యం 45 నిమిషాల సమయాన్ని ఇచ్చింది. దీంతో ప్రజలనుద్దేశించి ప్రసంగించాక రాజీనామా చెయ్యాలి అనుకున్న ఆమె వెంటనే వైదొలిగి భారత్ బాట పట్టారు. గాజియాబాద్లోని హిండన్ విమానాశ్రయానికి C-130J సైనిక విమానంలో చేరుకున్న హసీనా లండన్కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే గత రాత్రి ఆమె లండన్కు వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. మరికొద్ది రోజులు ఇక్కడే ఉంటారని సమాచారం. ప్రస్తుతం హసీనా రహస్య ప్రదేశంలో ఉన్నారు. హసీనా వెంట ఆమె సోదరి షేక్ రిహానా ఉన్నారు. ఢిల్లీలో ఉన్న తన కుమార్తె సైమా వాజెద్ను హసీనా కలుసుకునే అవకాశం ఉంది. రహస్య ప్రదేశంలో ఉన్న ఆమెను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ కలిశారు. బంగ్లాదేశ్ విషయంలో భారత్ వైఖరిని ఆమెకు తెలియజేశారు. అటు ప్రధాని నరేంద్ర మోదీతో విదేశాంగ మంత్రి జయశంకర్ సమావేశమై హసీనా గురించి చెప్పారు. ప్రధాని అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పరిస్థితిని సమీక్షించింది. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ జయశంకర్ సమావేశంలో పాల్గొన్నారు. అటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జయశంకర్తో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకే హసీనా దేశం వీడినట్లు ఆమె కుమారుడు సాజీబ్ వాజెద్ జాయ్ తెలిపారు. ముందు రోజు నుంచే ఆమె రాజీనామా చేసే యోచనలో ఉన్నారని చెప్పారు. 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తన తల్లి ఎన్నో కష్టనష్టాల్ని ఓర్చుకున్నారని సాజీబ్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిణామాలు ఆమెను తీవ్ర నిరాశకు గురిచేశాయని అన్నారు. తిరిగి హసీనా రాజకీయాల్లోకొచ్చే అవకాశం లేదన్నారు. అటు బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఐరాసా, అమెరికా తెలిపాయి. బంగ్లాదేశ్లో పరిస్థితుల్ని పరిశీలిస్తున్నట్లు ఐరాసా సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ చెప్పారు. బంగ్లాదేశ్ ప్రజలు ప్రశాంతంగా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. మరోవైపు అమెరికా కూడా అక్కడి పరిస్థితుల్ని గమనిస్తున్నట్లు ఆ దేశ జాతీయ భద్రతా మండలి తెలిపింది. బంగ్లాలో నెలకొన్న మధ్యంతర ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని కోరింది. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య హక్కుల్ని గౌరవించాలని పిలుపునిచ్చింది. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్లింది. హింసను ఆపడంలో వైఫల్యం చెందిన షేక్ హసీనా ప్రభుత్వం వైదొలిగింది. సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా దేశం విడిచి భారత్కొచ్చారు. సైనికాధిపతి జనరల్ వకార్ ఉజ్ జమాన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. రాజకీయ పార్టీలతో చర్చల అనంతరం ప్రభుత్వ బాధ్యతల్ని చేపట్టినట్లు జమాన్ ప్రకటించారు. గత 2 రోజుల్లో జరిగిన రిజర్వేషన్ల వ్యతిరేక హింసలో 300 మందికి పైగా మరణించడంతో ఆందోళనలు మరింత ప్రజ్వరిల్లాయి. 1971లో దేశ విముక్తి కోసం పోరాడిన వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇస్తున్న 30% రిజర్వేషన్లపై ఈ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి నెలకొన్న వేళ భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ హై అలర్ట్ ప్రకటించింది. 4096 కిలోమీటర్ల మేర ఉన్న భారత్ బంగ్లా సరిహద్దుల్లో అదనపు బలగాల్ని వెంటనే మోహరించాలని ఆదేశించింది. ఫీల్డ్ కమాండర్లందరూ సరిహద్దుల్లోనే ఉండాలని సూచించినట్లు సీనియర్ అధికారులు వెల్లడించారు. అటు ఢిల్లీలోని చాణక్యపురిలో ఉన్న బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం వద్ద పోలీసులు భద్రతను పెంచారు. పొరుగును ఉన్న బంగ్లాదేశ్లో శాంతి భద్రతలు క్షీణించడంతో భారత్ అప్రమత్తమైంది. బంగ్లా సరిహద్దుల వెంబడి బీఎస్ఎఫ్ హై అలర్ట్ను ప్రకటించింది. సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించాలని ఆదేశించింది. తాజా పరిస్థితులను సమీక్షించేందుకు బీఎస్ఎఫ్ డీజీ దల్జిత్ సింగ్ చౌదరి, ఇతర సీనియర్ అధికారులు కోల్కతా చేరుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. కమాండర్లందరూ సరిహద్దుల్లోనే ఉండాలని సూచించినట్లు సీనియర్ అధికారులు వెల్లడించారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు మొదలైనప్పటి నుంచే సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సెలవులను రద్దు చేశారు. బంగ్లాదేశ్తో భారత్ 4096 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటోంది. పశ్చిమ బంగాల్, త్రిపుర, అసోం, మేఘాలయ, మిజోరం రాష్ట్రాలు బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకుంటున్నాయి. అటు ఢిల్లీలోని చాణక్యపురిలో ఉన్న బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం వద్ద పోలీసులు భద్రతను పెంచారు. కార్యాలయం బయట బారికేడ్లు, అదనపు బలగాలను మోహరించారు. జులై 19 నుంచి నిలిచిపోయిన మైత్రి ఎక్స్ప్రెస్ రైలు సర్వీసును రేపు కూడా రద్దు చేస్తున్నట్లు తూర్పు రైల్వే విభాగం తెలిపింది. కోల్కతా, ఢాకా మధ్య మైత్రి ఎక్స్ప్రెస్ రాకపోకలు సాగిస్తూ ఉంటుంది. మరోవైపు పశ్చిమ బెంగాల్లో జల్పైగురిలోని ఫుల్బరీ వద్ద ఉన్న భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు చెక్పోస్ట్ నుంచి బంగ్లా పౌరులు తమ దేశానికి తిరిగి వెళుతున్నారు. విద్యార్థులపై మాజీ ప్రధాని షేక్ హసీనా ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించారు. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవారు విద్యార్థులపై ఇలాంటి దాష్టీకాలకు పాల్పడకూడదని చెప్పారు.
షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి వెళ్లిపోవడం బాధాకరమని మరో మహిళ అన్నారు. బంగ్లాదేశ్ ఇప్పుడు ఘోరమైన పరిస్థితిలో ఉందని చెప్పారు. ఇప్పుడు తమకు శాంతి కావాలని అన్నారు.